హలో వైజాగ్, నేను ఇక్కడ రాడిసన్ హోటల్లో ఉన్నాను. రాడిసన్ హోటల్లో రాజస్థానీ ఫుడ్ ఫెస్టివల్ అవుతుంది. 17th నుంచి 26th మే వరకు ఫుడ్ ఫెస్టివల్ జరగబోతుంది. అండ్ 7 PM to 10:30 టైంలో ఇది ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలాంటి రాజస్థానీ ఫుడ్ ఉంది. మనం కూడా టేస్ట్ చేసి మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమ్ ఇన్సైడ్. సో మన ముందు రాడిసన్ హోటల్ షెఫ్ ఉన్నారు. సార్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ రాజస్థానీ ఫుడ్ ఫెస్టివల్? Rajasthani Food Festival we are doing from 17th today in the dinner till 26th dinner we are doing. Even on Sunday 19th brunch also we are doing Rajasthani and Gujarati brunch. Okay. What are the specials in Rajasthani food festival? In Rajasthani we have dal bati churma, kevar, malpua, lal mas, kher sangri, todimur, and there are so many. So I should taste, then experience the food, and then I should tell the whatever taste it is. Yes. Yes. Thank you, sir. All the best for your food festival. Thank you so much, sir. హలో హాయ్, నేను ఇక్కడ రాడిసన్ హోటల్లో రాజస్థానీ మసాలా చాయ్ అంట. సారీ, ట్రై చేద్దాం. మేడం, ఏంటి మేడం ఇది స్పెషల్? మసాలా చాయ్ అండి. జింజర్ యాలకులు వేస్తామండి, దాల్చిన చెక్క వేస్తాం. మనది కొంచెం చిక్కగా ఉంటదండి, ఇది పలచగా చేయాలండి. ఇది చాలా పలచగా ఉంటది. మనకి మిల్క్ ఎక్కువ ఉంటది, ఇది మిల్క్ తక్కువ ఉంటది, వాటర్ ఎక్కువ ఉంటది. సార్, నాకు ఒకటి ఇస్తారా? ట్రై చేస్తానా? సో రాజస్థానీ మసాలా చాయ్ మేడం చెప్పినట్టు చాలా లైట్ గా ఉంది. అండ్ బట్ ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ. సో మన దగ్గర చెఫ్ ఉన్నారు. రాజస్థానీ అంటే స్వీట్స్ అండ్ చాట్స్ చాలా ఫేమస్ కాబట్టి, సార్ ఏంటి సార్ ఇక్కడ మీ దగ్గర ఎలాంటి వెరైటీ ఆఫ్ చాట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్, ఇక్కడ మన దగ్గర చూసుకుంటే మన దగ్గర పానీపూరి అండ్ చాట్ ఉంది ఇక్కడ. సో పానీపూరి ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పానీపూరి ఉంటుంది. కోల్కతా ఒక స్టైల్ ఉంటుంది, ఢిల్లీ ఒక స్టైల్ ఉంటుంది, రాజస్థానీ ఒక స్టైల్. సో వీఆర్ కంబైనింగ్ మిక్సింగ్ ఆఫ్ రాజస్థానీ అండ్ ఎవ్రీథింగ్. సో హియర్ వీ హ్యావ్ పానీపూరి ఉంది. సో పానీపూరికి మనకి ఇక్కడ రగడా ఉంది. రగడా దిస్ వన్ ఈజ్ మేడ్ విత్ వైట్ batani, and we have assorted water, and we have dahi wala also is here. You can have a look also, because it's made with moong dal and urad dal, combination of that one. It will be soaked in curd only, and we have assorted toppings with for pani puri. సో నాకు ఒక మంచి చాట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. సో అది ట్రై చేస్తాను. రాజస్థానీ చాట్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడ మన వైజాగ్ చాట్ ఎప్పుడు తిన్నాను, కానీ రాజస్థాన్ I will make it for you. థ్యాంక్ యూ. సో మన ముందు స్పెషల్ రాజస్థానీ చాట్ అయితే ఉంది. సో విల్ ట్రై ద చాట్. చాట్ లో ప్రొసీడ్ అంటే ఆ సాస్ చాలా వెరైటీగా ఉంది. మనం తినే సాస్ కన్నా ఇది బాగుంది. దహీ బల్లా అంట. విల్ ట్రై. ఇది కూడా చాలా బాగుంది. అండ్ మన వైజాగ్ ఫేవరెట్ ఫుడ్ అందరికి కావాలంటే పానీపూరి. గర్ల్స్ ఫేవరెట్ కాబట్టి ట్రై పానీపూరి ఆల్సో. సో రాజస్థానీ పానీపూరి ఎలా ఉందో ట్రై చేస్తాం. బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్ని కామన్గా ఉన్నాయి, బట్ ఏదైతే ఈ వాటర్ ఇస్తారు కదా పానీపూరి వాటర్, అది కొంచెం డిఫరెంట్గా ఉంది.
ఎక్కువ మసాలా ఫ్లేవర్ కనిపిస్తుంది. నైస్. దీంట్లో స్టార్టర్స్ లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది. నాకు మటన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ మటన్ చాప్ ని బాగా డీప్ ఫ్రై చేసి కొంచెం KFC స్టైల్లో కోటింగ్ అయితే ఉంది. సో లెట్స్ ట్రై. బాగా డీప్ ఫ్రై చేశారు, చాలా బాగుంది. సో యమ్మీ. ఇవేంటి, వీటిని ఏమంటారు? ఇది మిర్చి రోటీ, మిర్చి రోటీ. ఇది బాస్మతి రోటీ, ఇది మకాయి రోటీ. సో ఫైనల్ గా మెయిన్ కోర్స్ లో నేను చాలా స్టార్టర్స్ ఫినిష్ చేశాను. మెయిన్ కోర్స్ లో అది రాజస్థానీ స్పెషల్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ రోటీస్ ఇచ్చారు నాకు. నాన్, బేబీ నాన్ ఏమన్నారు, అండ్ నా ఫేవరెట్ సలాడ్. నేను ఎప్పుడు డిన్నర్ లో కానీ లంచ్ లో కానీ సలాడ్ ఎక్కువ తీసుకుంటాను. సో దిస్ మై మీల్. ఒకసారి అంతా తినిన తర్వాత ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఇస్. ఓకే. చాలా డిఫరెంట్ ఉంది, ఏవో అట్లుగా ఉన్నాయి. థర్డ్ వన్ చాలా బాగుంది. ఇవన్నీ కొంచెం ఏవో అలా ఉన్నాయి, బట్ థర్డ్ వన్ చాలా డిఫరెంట్ ఉంది. అండ్ మనకు తెలిసిన బటర్ నాన్ ఇది. మటన్ గ్రేవ్ కూడా చాలా బాగుంది. వీటితో మంచి టేస్ట్ ఇస్తుంది. Sir, what is the name of the sweet, sir? This is very famous sweet in the Rajasthan. It's called Ghevar. Ghevar. Ghevar basically made by the ghee and refined flour is there, and this is sugar syrup, and we have a separate rabdi. Then this Ghevar I dipped here. So what is sugar syrup? This is sugar syrup. Normal this is sugar syrup is there. Once I put in the sugar syrup, we can remove this from sugar syrup like this, and we apply. We put rabdi is there. If you eat with the more rabdi with the Ghevar, it's nice. Yeah, this is a nice combination actually. So I put lot of rabdi in your Ghevar. Then once after that you can sprinkle some, you know, the dry fruit is there. This is a malpua. Malpua you can eat with also with the rabdi. The same. Yeah. Okay. So you try this malpua as well. This is a malpua. I put some. Okay, no problem. So this is a malpua. You want with the rabdi? So once this one done, then I will put some golden leaf is there. Oh, golden leaf. Yeah. So golden leaf is there. So now you can see there is a lot of rabdi is there and dessert is there. You can enjoy yours. This is a malai ghevar and malpua. Yes. సో చూసారు కదా, మలై గేవర్ అండ్ మాల్పువా. ఈ స్వీట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడడానికి మాత్రం. సో ఒకసారి ట్రై చేసి నేను చెప్తాను దీన్ని ఎలా ఉందని చెప్పి. సో రాజస్థాన్ గేవర్ స్పెషల్ స్వీట్ మనకి సర్వ్ చేశారు. సో టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పి. బ్యాక్గ్రౌండ్ లో మీరు ఆ రాజస్థానీ మ్యూజిక్ చూస్తున్నారు కదా, సో అది ఇది చాలా కాంబినేషన్ అదిరిపోయింది. స్వీట్ అది చాలా క్రిస్పీగా, ఆ మలై, ఆ నట్స్ అవన్నీ బాగా ఇంపోజ్ అయ్యి చాలా బాగుంది. సూపర్. నేను మాత్రం ఈ స్వీట్ మాత్రం మీరు కంపల్సరీ ట్రై చేయండి. సో రాజస్థానీ ఫుడ్ ఫెస్టివల్ లో చాలా వెరైటీస్ ట్రై చేశాను. లాస్ట్ కి డిజర్ట్ స్టేజ్ ఇది. డిజర్ట్ లో చూసారు కదా, ఇది నా ఫేవరెట్. కొన్ని ఫ్రూట్స్, కొన్ని పుడింగ్స్, కొన్ని ఏవో హల్వాస్ ఏవో పెట్టారు. సో అది ట్రై చేస్తున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రాజస్థానీ ఫుడ్ ఫెస్టివల్. ఒక కొత్త ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా రాడిసన్ హోటల్ లో ఈ రాజస్థానీ ఫుడ్ ఫెస్టివల్ 17th నుంచి 26th వరకు జరుగుతుంది ఇన్ ద ఈవినింగ్స్. సో కమ్ ఎక్స్పీరియన్స్ రాజస్థానీ cuisine. For more interesting updates, stay tuned for Hello Vizag.